క్రీస్తునందు పరిశుద్ధులకు ప్రోపేట వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా ఎప్పుడు ఆనందించును, యెహోవా ఎప్పుడు ఆనందించును. మన తండ్రి అయిన దేవుడు మన జీవితాలను చూసి ఎప్పుడు ఆనందపడతాడు, లేదా ఎప్పుడు ఆయన ఆనందిస్తాడు మన జీవితాలను బట్టి, లేదా ఏ ఏ విషయాల్లో మన జీవితాలను చూసి ఆయన దుఃఖపడతాడు అంటే, కీర్తనల గ్రంథము 5వ కీర్తన 4వ వచనములో కీర్తనాకారుడు ఏమంటారంటే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడువు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అంటాడు. నిజమే, తండ్రి అయిన దేవుడు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. ఈరోజు నాలో దుష్టత్వం ఉంటే, నాలో చెడుతనం ఉంటే, మనలో చెడుతనం ఉంటే దేవుడు ఆనందపడడు, ఆయన సంతోషించడు. నీలో నాలో ఉన్న చెడుతనాన్ని బట్టి ఆయన దుఃఖపడతాడు. చెడు చూపులైనా, చెడు మాటలైనా, చెడు నడవడికైనా దేవుడు ఖచ్చితంగా సంతోషపడడు, ఆయన ఆనందపడడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటియే నాకు సంతోషము అంటాడు దేవుడు. ఎవరైతే ప్రవర్తన దిద్దుకుంటారో, ఎవరైతే ప్రవర్తన సరిచేసుకుంటారో వారిని చూసి దేవుడు ఆనందపడతాడు. 37వ కీర్తన 23వ వచనంలో కూడా, ఒకని ప్రవర్తన ఆ ప్రవర్తన బట్టి యెహోవా సంతోషించును. ఎవరి ప్రవర్తన వారి పరిశీలన చేసుకుంటే, నిజంగా నా ప్రవర్తన దేవుని సంతోషపెడుతుందా, నా మాటలు దేవుని సంతోషపెడుతున్నాయా, నా నడవడిక దేవుని సంతోషపెడుతుందా, ఏ రీతిగా నా జీవితం దేవుని సంతోషపెడుతుందా దుఃఖపెడుతుందా, ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. కారణం ఏంటంటే, ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. నీలో ఏ రకమైన చెడుతనం ఉన్నా ఆ చెడుతనాన్ని బట్టి, నిన్ను బట్టి దేవుడు ఆనందించడు. కాబట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో పౌలు గారు తిమోతికి రాస్తూ తన ఆత్మీయ కన్న కుమారుడైన తిమోతికి, తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవరునూ నిన్ను తృణీకరింపనీయకము అంటాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు తిమోతి అని పౌలు గారు రాస్తారండి. ఈరోజు నీ మాట, నీ ప్రవర్తన, ఎదుటివాని పట్ల నువ్వు చూపించే ప్రేమ, దేవుని పట్ల నీకున్న విశ్వాసం, ఎంతవరకు నీ జీవితంలో పవిత్రతను కాపాడుకుంటున్నావో, ఈ 5 విషయాలను బట్టి దేవుడు ఎదుటి వాళ్ళకు మాదిరిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడు ఆనందపడతాడంటే, నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందపడాలి. నీలో ఉన్న చెడుతనము, దుష్టత్వాన్ని బట్టి అయితే ఏ రకంగా దేవుడు ఆనందపడే పరిస్థితి అయితే లేదు. కాబట్టి దేవుణ్ణి ఆనందపెట్టే బిడ్డలుగా మన జీవితాలు ఉండాలని ప్రేమపూర్వకంగా నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.